హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మీరు గూగుల్ సమ్మర్ ఆఫ్ వర్డ్ ఇంటర్న్షిప్కి అప్లై చేయాలని అనుకుంటున్నారా? అలాగే ఏ ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మనకు బెస్ట్ అండ్ ఎలా అప్లై చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, ఆర్గనైజేషన్ని ఎలా ఫైండ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే ఫుల్ జీసాక్ టైమ్ లైన్ మొత్తం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు ప్రపోజల్ పెట్టాలి, ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో జీసాక్కి ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అన్నది చేశాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూడండి. అక్కడ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా చెప్పాను, చూడండి. ఇక్కడ ఐకార్డ్స్లో వేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే మీకు ఏవైనా స్పెసిఫిక్ టాపిక్స్ కవర్ చేయాలి అనే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ టాపిక్స్ని నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. అండ్ చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో జీసాక్లో మీ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అన్నది చెప్తాను. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జీసాక్లో అప్లై చేయడానికంటే ముందు ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోలేక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇప్పుడు 5 స్టెప్స్లో డీటెయిల్గా చెప్తాను, వినండి. లెర్న్ గిట్ అండ్ గిట్ హబ్. అలాగే చూజ్ ఏ టెక్ స్టాక్. థర్డ్ స్టెప్, ఫైండ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అండ్ జాయిన్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ అండ్ మేక్ యువర్ ఫస్ట్ పుల్ రిక్వెస్ట్. స్టెప్ 1లో లెర్న్ గిట్ అండ్ గిట్ హబ్. ఫస్ట్, హౌ టు యూజ్ గిట్ అండ్ గిట్ హబ్ బికాస్ మోస్ట్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఆర్ హోస్టెడ్ దేర్ ఓన్లీ. మీకు బేసిక్ గిట్ కమాండ్స్ తెలుసుకుంటే కోడ్ని కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే సెకండ్ స్టెప్లో టెక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్, మీ స్కిల్స్కి తగ్గట్టు ఒక టెక్ స్టాక్ని సెలెక్ట్ చేయండి. నా అడ్వైస్ ఏంటంటే, ఇఫ్ యూ లవ్ అబౌట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, చూస్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, నోడ్.js. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్, then you can choose Python and machine learning libraries. అండ్ థర్డ్ స్టెప్లో బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. గిట్హబ్లో గుడ్ ఫస్ట్ ఇష్యూ ఆర్ బిగినర్ ఫ్రెండ్లీ ఇటువంటి ట్యాగ్స్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నీకు చాలా ప్రాజెక్ట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చిన్న చిన్న స్మాల్ బగ్స్ని ఫిక్స్ చేసి డాక్యుమెంటేషన్ని ఇంప్రూవ్ చేయండి. అండ్ అలాగే స్మాల్ ఫ్యూచర్ని యాడ్ చేయండి. ఇక్కడ మీకు మెంటార్స్ మీ మీద ఇంప్రెస్ అవుతారు. అండ్ అలాగే ఫోర్త్, జాయిన్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్. డిస్కార్డ్, గిటర్, స్లాక్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మెంటార్స్ అండ్ డెవలపర్స్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మీ బగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెంటార్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అలాగే స్టెప్ 5లో మీరు బగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత సబ్మిట్ ఎ పుల్ రిక్వెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఈ స్టెప్ కంప్లీట్ చేశాక మీ కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోతుంది అండ్ మెంటార్స్కి మీ మీద ఇంప్రెషన్ అనేది వస్తుంది అండ్ అలాగే మీ నేమ్ ఫెమిలియర్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కాంట్రిబ్యూట్ చేయండి ఫస్ట్. అండ్ అలాగే ఈ జీసాక్కి ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ సోర్స్లో స్టార్ట్ చేసావు, బట్ ఈ ఆర్గనైజేషన్ని ఎలా డిసైడ్ చేయాలి అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, జీసాక్ అఫీషియల్ వెబ్సైట్స్లో ప్రీవియస్ ఇయర్స్ ఆర్గనైజేషన్ని చెక్ చేయండి. ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో వస్తున్న ఆర్గనైజేషన్స్ని గెస్ చేయొచ్చు ఈ అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలపర్స్, బ్లాక్ చైన్ సెక్యూరిటీ, మీకు ఏ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాలోని ఆర్గనైజేషన్స్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ లైక్ ఇన్ బ్లాక్ చైన్, చెక్ ఆర్గనైజేషన్స్ లైక్ హైపర్లెడ్జర్. అండ్ ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మొజిల్లా, డ్రూపాల్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద టెన్సార్ఫ్లో, ఓపెన్సివి ఇటువంటి ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. పాస్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఆ ఆర్గనైజేషన్లో ఎటువంటి ప్రాజెక్ట్ పాస్ట్ ఇయర్స్లో చేశారు. ఇలా చేయడం వల్ల మీకు అర్థమవుతుంది ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో అన్నది. అండ్ అలాగే సెలెక్షన్స్కి ముందు కాంట్రిబ్యూట్ చేయడం చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్ హ్యావ్ ఎ మచ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్.
మీరు ఆర్గనైజేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ప్రపోజల్ చేసేదానికంటే ముందు ఆ ప్రాజెక్ట్స్‌కి కాంట్రిబ్యూట్ చేయండి ముందుగా. ఇలా చేసినప్పుడు మీరు సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. స్లాక్, గిట్టర్‌లో మెంటార్స్‌తో ఇంటరాక్ట్ చేయండి. హెల్ప్ అడగండి. ప్రీవియస్ జీసాక్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో గివ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఇలాగా ఆర్గనైజేషన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే జీసాక్ టైమ్‌లైన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జీసాక్‌లో అప్లై చేయాలంటే టైమ్‌లైన్ గురించి తెలుసుకోవాలి. ఇది మేజర్‌గా ఎవ్రీ ఇయర్ జరిగేదే చెప్తాను. ఫిబ్రవరి, మార్చ్‌లో ఆర్గనైజేషన్స్ అనౌన్స్ అవుతాయి. సో, అందులో కాంట్రిబ్యూట్ చేయండి. ఇది బెస్ట్ టైం ఆర్గనైజేషన్స్‌ని కాంట్రిబ్యూట్ చేయడంలో. అలాగే మార్చ్, ఏప్రిల్‌లో ఆర్గనైజేషన్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ప్రపోజల్ రాయడం స్టార్ట్ చేయండి. ఇది మెయిన్ స్టెప్. రైట్ ఎ సాలిడ్ ప్రపోజల్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆ ప్రాజెక్ట్‌లో నువ్వు ఎటువంటి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నావు అన్న మొత్తం డీటెయిల్స్ అన్నది ఈ ప్రపోజల్‌లో రాయండి. అలాగే మేలో సెలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ మెంటార్‌ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జూన్ నుంచి ఆగస్ట్ వరకు కోడింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడ కమ్యూనిటీ బాండ్ పీరియడ్ స్టార్ట్ అవుతది. ఇక్కడ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అండ్ అటెండ్ రెగ్యులర్ మెంటార్ మీటింగ్స్. నీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తరువాత సెప్టెంబర్‌లో ఫైనల్ సబ్మిషన్ ఉంటది. అలాగే ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అన్నది ఉంటది. అట్ ది ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ యూ విల్ రిసీవ్ ది కంప్లీట్ స్టైపెండ్. సో, ఇది గైస్ ఆర్గనైజేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే మొత్తం టైమ్‌లైన్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అన్నది మొత్తం చెప్పాను. జీసాక్ జర్నీలో స్టార్ట్ చేయాలని అనిపించిందా? బై ద వే ప్రీవియస్ జీసాక్ వీడియోలో మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పాను. ఇంతవరకు చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. ఇక్కడ ఐ కార్డ్స్‌లో యాడ్ చేస్తా. అలాగే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఏవైనా టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్‌లీ డూ దట్ వీడియోస్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీసాకి అప్లై చేయాలి అని అనుకుంటుంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.